టానికి మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి విలువైన ఈ సమయాన్ని మాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమై ఉండి తమ్మును తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును మా ప్రియరక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవాదేవుని మహాకృపను బట్టి మరలా ఈ రెండవ దినాన ఆయన యొక్క విలువైన జ్ఞాన సంగతులు వినడానికి దేవుడు మనందరికీ కృపను చూపించారు. అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియులరా, నిన్నటి దినాన తండ్రిని ఎలా అర్థం చేసుకోవాలో, భూమి మీద ఉన్న తండ్రి మాత్రమే తండ్రి కాదని, అందరికీ నిజమైన తండ్రి ఆకాశ మహాకాశాలకు ప్రభువు అయి ఉన్న దేవుడని, ఆయనను తండ్రిగా అర్థం చేసుకుని ఆయనను తండ్రిగా భావించి ఆయనే నిజమైన తండ్రిగా ఎవరైతే ఆ గ్రహింపు కలిగి ఉన్నారో వారు మాత్రమే ఆయన కోసం బ్రతకగలరని, వారు మాత్రమే ఆత్మ సంబంధులుగా ఈ లోకంలో జీవించగలరని, లేని ఎడల మిగిలిన వారందరూ, ఆ ఆలోచన రాని వారందరూ శరీర సంబంధులుగానే ఈ భూమి మీద బ్రతుకుతారన్న వాస్తవాన్ని నిన్నటి దినాన మనం చాలా వరకు ఆలోచన చేయటం జరిగింది. ప్రియులరా, దేవుణ్ణి తెలుసుకోవడం అనేది మన జీవిత పరమార్థం. తెలుసుకోవడం, దేవుణ్ణి తెలుసుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవటం, మన జీవితాన్ని మనం తెలుసుకోవటం, మన జీవితానికి చక్కటి ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఒక చక్కటి గమ్యస్థానాన్ని మనం చేరుకోవటానికి బాటలు వేసుకోవడం దేవుణ్ణి తెలుసుకోవడం అంటే. ఈరోజు సమాజంలో అందరికీ దేవుడు తెలుసా అంటే తెలియదు ప్రియులరా. సమాజంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు తెలియదు. సమాజంలో ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేరు. అందుకే సమాజం దేవుళ్ళ పేరిట ఒక సరైన అవగాహన లేకుండా కొట్టుకు చస్తూ ఉంది, భయానకమైన పరిస్థితిలో ఉంది. దేవుని కోసం బ్రతకాలన్నా కూడా దేవుడు ఉన్నాడని, ఆయనకి మనకు ఉన్న సంబంధం అది వెలకట్టలేనిదని, దాన్ని వర్ణించడం సాధ్యం కాదని, అది చాలా గొప్పదని మొదట మనిషికి తెలియాలి. అలాంటి ఒక గొప్పదైన అనుబంధం దేవునికి మనకి ఉందన్న సంగతి తెలియని వాడు దేవుని కోసం బ్రతకలేడు, దేవుణ్ణి అర్థం చేసుకోలేడు. వాడి జీవితకాలం అంతా కూడా వ్యర్థంగానే గడుపుతాడు. వాడి జీవితకాలం అంతా కూడా దురుద్దేశాలతోనే గడుపుతాడు. వాడు మోసపోతాడు. దేవుని పేరిట చెప్పబడే ప్రతి మాట విని వాడు మోసపోతాడు. ఈరోజు సమాజంలో అటు క్రైస్తవ సమాజం కానివ్వండి, ఇటు మిగిలిన లోక సంబంధమైన సమాజం కానివ్వండి, అందరూ కూడా మోసపోయే గుంపులు ఎక్కువగా ఉన్నారు. మోసగాళ్ల మాటలు నమ్ముతున్నారు. మోసపూరితమైన ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని యందు నిలిచి ఉండటంలో విఫలమైపోతున్నారు. తండ్రిని గూర్చి తెలుసుకొనని వాడెవ్వడు కూడా తండ్రి కోసం బ్రతకలేడు. తండ్రి ఉన్నాడు అన్న సంగతి అర్థమైతే తప్ప ఆ బాటలో ఎవడు నడవలేడు. యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధల సారాంశాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తండ్రిని అందరికీ పరిచయం చేసి మనందరికీ నిజమైన తండ్రి ఉన్నారు, నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయనే మనకు నిజమైన తండ్రి. భూమి మీద ఉన్న తండ్రులందరూ తాత్కాలికం. భూమి మీద ఉన్న తండ్రులందరూ కేవలం ఒక సూచన మాత్రమే, పరలోకపు తండ్రిని నీకు చూపించడానికి వాళ్ళు. భూమి మీద ఉన్న తండ్రిని అర్థం చేసుకుంటున్న నువ్వు పరలోకపు తండ్రిని కూడా అర్థం చేసుకోవాలి. ఈ తండ్రులందరికీ ముందున్నవాడు, ఈ తండ్రులందరికీ మూలమైన వాడు, ఈ తండ్రులందరికీ మూలమైన వాడే దేవుడు అన్న సంగతిని నువ్వు అర్థం చేసుకోవాలి అని దేవుడు ఈ తండ్రులను గూర్చి వ్రాయించాడు. కానీ ప్రియులరా, మనిషి ఆ తండ్రిని అర్థం చేసుకోలేకపోయాడు.
బైబిల్ గ్రంథంలో ఒక మాట మీరు జాగ్రత్తగా చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక జాగ్రత్తగా చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 17వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. హమ్మింగ్ వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అన్నాడు. అంటే మొదట ఏం వెలిగింపబడాలి? మనిషికి మనోనేత్రాలు వెలిగింపబడాలి. మానవ నేత్రాలు వేరు, మనోనేత్రాలు వేరు. ఆత్మీయ నేత్రాలు అంటారు వీటినే. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎట్టిదో, పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపేగు తండ్రి, ఆ మాట చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడండి. ప్రార్థనలయందు విజ్ఞాపన ఏమని చేస్తున్నాడట? ఏమని విజ్ఞాపన చేస్తున్నాడట? వాళ్ళ కోసం ప్రార్థన ఏమని చేస్తున్నాడట? తండ్రి, నిన్ను తెలుసుకోగలిగే జ్ఞానము, నిన్ను తెలుసుకోగలిగే ప్రత్యక్షత గల మనస్సు వీళ్ళకు అనుగ్రహించి తండ్రి అని ప్రార్థిస్తున్నాడు పౌలు. ఎఫెసు సంఘం అన్యజనులు, వీళ్ళు ఎఫెసీలు అంటే అన్యజనులు. ఈ అన్యజనులు అప్పుడప్పుడే క్రీస్తుని గురించి తెలుసుకున్నారు, క్రీస్తులోనికి వచ్చారు, పౌలు గారి సువార్త ద్వారా పట్టబడ్డారు. వాళ్ళను ఉద్దేశించి పౌలు గారు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమని ప్రార్థిస్తున్నాడో మీరు జాగ్రత్తగా చూస్తే, తండ్రిని తెలుసుకోగలిగే జ్ఞానము, తండ్రిని తెలుసుకోగలిగే ప్రత్యక్షత గల మనస్సు వీళ్ళకి కావాలని ప్రార్థిస్తున్నాడు. అంటే తండ్రిని తెలుసుకునే జ్ఞానం క్రైస్తవులుగా వీళ్ళకే రావాలని ప్రార్థిస్తున్నాడంటే, మనోనేత్రాలు వెలిగింపబడిన వారికి రావాలని ప్రార్థిస్తున్నాడంటే, లోకంలో ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం ఉందంటారా? లోకంలో ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం ఉందంటారా? లేదు, వీళ్ళకే లేదు. వీళ్ళకే లేదు కాబట్టి ఈ క్రైస్తవులుగా మారినటువంటి ఎఫెసు సంఘంలో ఉన్న వాళ్ళకే ఇంకా అంత పరిపూర్ణత రాలేదు. తండ్రిని తెలుసుకునేంతటి కెపాసిటీ ఇంకా వాళ్ళకి రాలేదు కాబట్టే ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, తండ్రి, నిన్ను తెలుసుకోగలిగేంతటి జ్ఞానం, నిన్ను తెలుసుకోగలిగేంతటి ప్రత్యక్షత గల మనస్సు నీ పిల్లలకు అనుగ్రహించి తండ్రి. ఆ గ్రహింపు నువ్వు తండ్రి ఈ పిల్లలకి, నీ పిల్లలకి ఆ గ్రహింపు నువ్వు, నిన్ను తెలుసుకోగలిగేంతటి జ్ఞానం ఇవ్వు నీ పిల్లలకి, నిన్ను తెలుసుకోగలిగేంతటి ప్రత్యక్షత గల మనసు నువ్వు నీ పిల్లలకి అని తన ప్రార్థనలో, విజ్ఞాపనల్లో పోరాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ వాస్తవాన్ని వాళ్ళకి చెబుతున్నాడు. నా ప్రార్థనలందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అంటాడు. అంటే ఇలాంటి ప్రార్థనా జీవితం పౌలు ఎందుకు కలిగి ఉన్నాడు ఎఫెసీల పట్ల అని అంటే, వాళ్ళకి ఇంకా పరిపూర్ణమైన జ్ఞానం రాలేదు. క్రైస్తవులారా, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, ఎఫెసు పట్టణంలో ఉన్న క్రైస్తవులే తండ్రిని తెలుసుకోవటంలో ఇంకా వెనుకబడి ఉంటే, పౌలు గారి పర్యవేక్షణలో, పౌలు గారి బోధలు వింటూ పౌలు గారి పర్యవేక్షణలో ఉన్నవారే ఇంకా తండ్రిని తెలుసుకోవటంలో సఫలీకృతులు కాలేకపోయినట్లయితే, ఈరోజున క్రైస్తవ సమాజం పరిస్థితి ఎలా ఉందంటారు? మీరు ఆలోచన చేయండి. లోక సంబంధుల పరిస్థితి ఇంకెంత భయానకంగా ఉందంటారు? మీరు ఆలోచన చేయండి. లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? చాలా భయంకరంగా ఉంది. అందుకే చాలామంది చూడండి, లోకంలో చాలామంది ఎందుకు పనికిరాని వ్యర్థులు నేను దేవుడితో మాట్లాడేసానంటారు. నిజం. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, నేను చాలాసార్లు విన్నాను. పచ్చబద్దాలు ఎవరితో మాట్లాడేశారట? దేవుడితో మాట్లాడేశారట. దేవుడు రోజు మా ఇంటికి వచ్చేస్తాడు, సోఫాలో ఆయన అలా కూర్చుంటాడు, నేను ఇలా కూర్చుంటాను, నేను ఇద్దరం అలా పానీపూరి తింటూ మాట్లాడుకుంటాం, బఠానీ చాట్ చేసి పెడతాను, ఆయన తింటూ ఉంటాడు, నేను తింటూ ఉంటాను, తర్వాత టీ కూడా తాగెళ్తాడు. దొంగలు. కొంతమంది ఏమో మానసిక రోగులు, కొంతమంది మానసిక రోగులు కూడా ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, నాకు చచ్చిపోయిన వాళ్ళు కనబడిపోతారు, అందరూ కనబడిపోతారు, నేను అందరితో మాట్లాడేస్తుంటాను, దేవుడితో నేరుగా ఫోన్లో కూడా మాట్లాడేస్తాను నేను. మరి ఆయనకు ఫోన్ ఉంది, నెట్వర్క్ ఏదో చెప్పలేదు, బతికాం. లేకపోతే దేవుడు కూడా ఈ మధ్య జియో ఫోన్ వాడుతున్నాడు అని చెప్తారు మాలాగా. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు మనకి.
నాకు అన్నీ వినబడిపోతాయి, ఆకాశవాణి పలికింది. ఏ ఏ ఏ మతంలో చూసినా చూడండి ఇలాంటి దొంగలు కనబడతా ఉంటారు. అమ్మా ఏంటమ్మా అంటాడు, తాయితులు కట్టేవాడు. మనమేమనుకుంటామంటే నిజంగా ఈడు ఎవరితో అమ్మతో మాట్లాడేస్తున్నాడు అనుకుంటాం. అమ్మ లేదు, ఏమీ లేదు, అంతా అబద్ధం, నటన. చూశారంటే అసలు దేవుణ్ణి తెలుసుకోవడం అనేది సామాన్యమైన సంగతి కాదండి. దేవుడు నేరుగా మాట్లాడితేనే అబ్రహాము దేవుణ్ణి తెలుసుకోలేకపోయాడు. విశ్వాసులకు తండ్రి. టైం పట్టింది, అబ్రహాముకే టైం పట్టింది. మీకు తెలిసిన చరిత్ర వేరు, మీకు తెలియాల్సిన చరిత్ర ఇంకా చాలా ఉంది. మీరు చదువుకున్న చరిత్రలో మీరు దాటుకుని వెళ్ళిపోయారు, దాన్ని వదిలేసి. కానీ లోతుకెళ్తే అర్థమవుతుంది, మీకు తెలియాల్సిన చరిత్ర ఇంకా చాలా ఉంది. బైబిల్ అర్థం కావడం అంత ఈజీ కాదు, చాలా కష్టం అండి. నేనేమనుకునేవాడిని అంటే గతంలో ఇంకేముంది బైబిల్లో, ఏమీ లేదనుకునేవాడిని. నో, అందుకే ఆ తర్వాత నుండి ఆలోచించడం మొదలుపెట్టినప్పటి నుంచి నేను చెప్తూ ఉంటాను, బైబిల్ అనేది ఒక మహావిజ్ఞాన సాగరం. తోడుకున్నోడికి తోడుకున్నంత. సముద్రంలో నీళ్ళు అయిపోవడం జరుగుతుందా? అయిపోతాయా? అవ్వో. బైబిల్ అనేది ఒక మహావిజ్ఞాన సాగరం ప్రియులరా. అబ్రహాం అంతటి గొప్పవాడే దేవుణ్ణి అంత తొందరగా తెలుసుకోలేకపోయాడు. టైం పట్టింది, కొంత టైం పట్టింది. ఇంటి అబ్రహాముతో దేవుడు నేరుగా దూతలను పంపించి మాట్లాడినప్పటికీ అబ్రహాంకి ఇంకా సరిగా బలువు ఎలగలేదు. ఈ లోక సంబంధాలలో, మానవీయ బంధాలలో ఈ చిక్కుకొని పోయి, ఇరుక్కొని పోయి ఆ భావాలలో ఉండిపోయాడు కొంతకాలం. తర్వాతనే సంపూర్ణమైన అవగాహన అతనికి కలిగింది. అప్పుడు విశ్వాసులకు తండ్రి అవుతాడు. అంటే ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తండ్రిని సరిగా తెలుసుకోలేక, తండ్రి ఎవరో గుర్తించలేక ఈ సమాజం అంతా కూడా తండ్రిని మార్చేసుకుంది. ఈ తండ్రిని మార్చేసుకుంది. ఈ సమాజానికి తండ్రి ఎవరో ఇంకా అర్థం కాలేదు. రేపు ఫైనల్ డే కదా, చాలా విషయాలు రేపు మాట్లాడుకుంటాం. తండ్రిని ఎలా మార్చేసుకుందో ఈ సమాజం. ఈ సమాజానికి సరిగా తండ్రి అర్థం కాలేదు. అందుకే తండ్రిని తెలుసుకున్నట యందు మీకు జ్ఞానం కావాలంటున్నాడు పౌలు. ఎవరిని? ఎఫెసు పట్టణంలో ఉన్న క్రైస్తవుల్ని. మీకు జ్ఞానం కావాలి, తండ్రిని తెలుసుకోవడానికి మీకు ఇంకా జ్ఞానం కావాలి, ఆ ప్రత్యక్షత గల మనస్సు కావాలి. ఇది లేనివాడు చాలా ఈజీ అనుకుంటాడు. దేవుడు అంటే ఏంటండి? ఒక శక్తి. ఈ దేవుడికి భూమి మీద ప్రతినిధులు ఉంటారు. ఈ ప్రతినిధులు దేవుడితో నేరుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు దేవుడు వీళ్ళకి ఏదో ప్రత్యక్షం అయిపోతాడు, వీళ్ళకి అన్నీ చెప్పేస్తాడు. అసలు సిగ్గుండదండి అలా చెప్పుకునే వాళ్ళకి, అస్సలు సిగ్గుండదు. వీళ్ళు ఏమైనా నవ్వుతారేమో, ఏమైనా వెటకారంగా చూస్తారేమో, ఈ భావాలు కూడా ఉండవు. ఈ మధ్యనే ఒక ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చిందండి ఒక యాంకర్కి. సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ బయటకు వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. దేవుడి గురించి, దేవుడు భగవంతుడట, ఈ కలియుగంలో కూడా ఆవిడకి ప్రత్యక్షం అయిపోతారట, చచ్చిపోయిన వాళ్ళందరూ ఆవిడకి కనబడిపోతారట, ఆవిడకి అన్నీ తెలిసిపోతాయట, ముందే తెలిసిపోతాయట. అది మామూలు మనలాంటి వాళ్ళ గురించి తెలియదట పాపం తల్లికి. అందరూ పెద్ద పెద్దోళ్ళే. మరి వాళ్ళకి తెలిసిపోయినప్పుడు ముందే ఎక్కడ చచ్చిందో తెలీదు వాళ్ళకి చెప్పకుండా. చావులు కూడా ఆపేస్తుందట. నమ్మినోడు ఏమనుకుంటాడంటే, అమ్మో నిజమేనండి, ఈరోజు మీ చాలామంది బాబాలు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, ఈ దొంగలు ముందే ఏదో చీకట్లో రాయేస్తూ ఉంటారు. ఈ మధ్య కూడా మన క్రైస్తవ్యంలో ఒక సేవకుడు వచ్చాడట, ఆధార్ కార్డు నెంబర్లు చెప్పేస్తున్నాడట. ఇంకొక పొలోమని వెళ్ళిపోతున్నారు. ఆడు కూడా ఎక్కడో కేరళ నుంచి వస్తున్నాడట. మన వాళ్ళు ఆధార్ కార్డుల నెంబర్లు చెప్పేస్తున్నాడట. మీ ఆధార్ కార్డు నెంబరు పలానా కదా అంటే, అయ్య బాబు అయ్యగారికి నా ఆధార్ కార్డు నెంబర్ తెలిసిపోయింది. ఆధార్ కార్డు నెంబర్ చెప్తే సరిపోయింది ఏంటి? ఇప్పుడు బోల్డన్ని యాప్లు ఉన్నాయి, బోల్డన్ని యాప్లు ఉన్నాయి. నీ పేరు చెప్పి, నీ ఊరు చెప్తే, నీ ఇంటి పేరు, నీ ఊరు, నీ పేరు చెప్తే ఆ యాప్లో చూసుకోవచ్చు. నీ మొబైల్ నెంబర్ చెప్తే చాలు, నీ పేరు కూడా చెప్పేయడానికి యాప్లు ఉన్నాయి. టెక్నాలజీని వాడుకుంటున్నాడు వాడు. టెక్నాలజీని వాడుకుని నీ పేరు పలానా కదా, నువ్వు పలానా చోట కూర్చున్నావు కదా, నీ ఇల్లు పలానా ఏరియాలో ఉంది కదా. అయ్య బాబా అయ్యగారికి ఎలా తెలిసిపోయిందండి మీకు? నాకు అలాగే తెలిసిపోతాయి. అంతే, దేవుడికి నాకు కనెక్షన్ ఉంది, నాకు అన్నీ అలాగే తెలిసిపోతాయి అనేసరికి వీడేమనుకుంటాడంటే, అమ్మో ఈయన చాలా గొప్పోడు అనుకుంటాడు. దొంగ బాబాలు కూడా అంతే. గాలిలోంచి అట్టుపొడి తీయడం,
చేతిలోంచి కొంచెం బూడిద తీయడం, ఈ బూడిద అరటిపండు తీసేసరికి మనం ఫ్లాట్ అయిపోతాం. అయ్యి బాబో ఈయనకి ఎక్కడి నుంచో పండు వచ్చేసింది, ఎక్కడి నుంచో బూడిద వచ్చేసింది, ఈయన ఏదో చేసేస్తున్నాడు అనుకుంటారు పచ్చి మోసగాళ్ళు. ఈ కామెడీకి ఎందుకు మరి దేవుడు అనుకుని ఎందుకు భ్రమపడిపోతున్నారో నాకు తెలియదు. కొన్ని చోట్లయితే కొంతమంది మీ రాశి, తిథి, లగ్నం, జాతకం చెత్త చెదారం అంతా పట్టుకొచ్చేయండి, మీ భవిష్యత్తు చెప్పేస్తానని ఒకడు కూర్చుంటాడు ఏవో 4 దండలు పట్టుకుని. అంటే భవిష్యత్తు అంటే ఎలా చెప్పేస్తానంటే దేవుడు అనుగ్రహం వల్ల, దైవానుగ్రహం పొందిన బాబా గారు, దైవానుగ్రహం పొందినటువంటి స్వామీజీ గారు, దైవానుగ్రహం పొందినటువంటి సేవకులు భవిష్యత్తు చెప్పుదురు. ఇవన్నీ ఎందుకు కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ఓ మనుష్యుడా, రేపేమి సంభవించునో నీకు తెలియదు అన్నాడంటే చెప్పడానికి ఇష్టపడుతున్నాడనే ఇష్టపడట్లేదనే? దేవుడు నీకు రేపటి గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాడా ఇష్టపడట్లేదా? ఇష్టపడట్లేదండి. రేపటి గురించి నీకు చెప్పడానికి దేవుడికే ఇష్టం లేనప్పుడు, ఇష్టం లేదని ఆయనే బైబిల్లో చెబుతున్నప్పుడు నీకు నీ భవిష్యత్తు చెప్పేస్తానని ముందుకు వచ్చేవాడిని చూస్తే ఏమనుకోవాలి మీరు? ఎందుకలా గుడ్డిగా నమ్మాలి మీరు? ఎందుకలా గుడ్డిగా ఆలోచించాలి మీరు? సమాజం ఎట్టుపోతుందో, రోజు రోజుకి వ్యవస్థ ఎట్టుపోతుందో. అందుకే మనుషుల్ని మోసం చేయడానికి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ఈ సమాజంలో. నిస్సిగ్గుగా, వాళ్ళకి అసలు సిగ్గు అనిపించట్లేదు. దేవుడు మాతో మాట్లాడేశాడు, మాకు భవిష్యత్తు తెలిసిపోతుంది, మేము దేవుడిని అర్థం చేసుకున్నాం, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాలోనే ఉన్నాడు, మాతో ఉంటేనే మీరు పరలోకానికి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. సిగ్గుండదండి అసలు వీళ్ళకి, ఇంత కూడా సిగ్గుండదు. అలాంటి మాటలన్నీ సమాజంలో మాట్లాడేవాళ్ళు ఉన్నారు, క్రైస్తవ్యంలో ఉన్నారు, అన్యుల్లో ఉన్నారు. వాళ్ళకి ఇంక సిగ్గు అనిపించదు వాళ్ళ బతుకులకి. మీరు మా చర్చికి వస్తేనే పరలోకి వెళ్తారు, మీరు మాతో ఉంటేనే పరలోకి వెళ్తారు, మా చర్చికి రాకపోతే, మా సహవాసంలో లేకపోతే, మా సంస్థలో లేకపోతే మీరు పరలోకానికి వెళ్ళరు అని చెప్పుకుని సిగ్గుమాలినోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళకి బల్బులు ఎలాగో, వాళ్ళకి వాక్యం అర్థం కాదు, వాళ్ళకి చస్తే తప్ప వాళ్ళకి ఇంకేమీ రాదు, చస్తే తప్ప వాళ్ళకి బుర్ర ఎలగదు. చచ్చాకనే వాళ్ళు వెళ్ళే ప్లేసులో అప్పుడు ఆలోచించుకుంటారనమాట. ఈ సమాజం అంతా ఇలాగే ఉంది, తండ్రిని తెలుసుకోవటంలో విఫలమైపోయారు. చూడండి అసలు ఆవిడ ఏం మాట్లాడుతుందో చూడండి ఒకసారి. భగవంతుడు కలియుగంలో కూడా విపరీతంగా పవర్స్ ఇస్తాడు మనిషికి. మన మనసు చాలా ప్లెయిన్గా ఉండదు, అది ఆకారంతో సంబంధం లేదు. అంటే చూడడానికి అలా అనిపించరు అనమాట భగవంతుడు ఇది ఇచ్చిన వాళ్ళు. నాకు ఫస్ట్ టైం చనిపోయే వాళ్ళల్లో ఫస్ట్ టైం కనిపించిన వాళ్ళు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు కనిపించారు నాకు. రామారావు గారు కనిపించిన 1 వీక్ చనిపోయారు, ఇది నిజం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అలిపిరి జరిగే ముందు కనిపించింది నాకు. అది ఆపే శక్తి కూడా ఎలా అనేది నాకు చెప్పారు, నేను ట్రై చేశాను, సక్సెస్గా జరిగింది. వైఎస్ గారు చనిపోయే ముందు కనిపించారు నాకు 7 days కరెక్ట్గా. నెక్స్ట్ మనకి 95 అనుకుంటా, నేను చెన్నైలో ఉన్నాను అప్పుడు. మనకి ఇక్కడ సైక్లోన్ లాంటిది ఒకటి వచ్చింది, గుర్తుందా మీకు? శవాలు దిబ్బలుగా పోసారు, అది కూడా నాకు కనిపించింది. అలా పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ 7 days రిలీజ్కి ముందు ఆయన చనిపోతారని కనిపించింది నాకు. అప్పుడు ఏ విధంగా నేను ప్రేయర్ చేయాలో చెప్పారు, నేను చేశాను. అల్లు అర్జున్ గారు 2009లో ఆర్య 2 జరిగేటప్పుడు ఆయనకి ప్రాణం మాత్రం ఉంది, చాలా డేంజర్ జరిగిందని చెప్పారు. అది నేను ఎవరిని అడగలేదు, అది ఆపాలంటే ఎలా ఆపాలో చెప్పారు, నేను చేశాను అది. నెక్స్ట్ రామనాయుడు గారు చనిపోయే ముందు 1 వీక్ ముందు కనిపించారు నాకు, ఒక ఆఫర్ ఇచ్చారు. రామనాయుడు గారు చనిపోతే బెస్ట్ రానా, కానీ రానా మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉందని చెప్పారు. కానీ నేనేం చెప్పానంటే అన్నీ చూసిన రామానాయుడు గారు ఇప్పుడు కాలం చేసినా పెద్దగా బాధ అనిపించదు. రానాకి పాపం చిన్న వయసు, ఎటువంటి పెళ్ళి, ఎటువంటి జీవితం ఇంకా చూడలేదు.
నా నుంచి ఏదైనా కనుక నా రిక్వెస్ట్ మీరు తీసుకుంటే రానా ఉండాలి అని అడిగే నేను రిక్వెస్ట్ ఇచ్చాను. నా మాట మన్నించి అటు డైవర్ట్ చేశారు. ఇది నిజం, దీంట్లో ఎటువంటి అబద్ధాలైతే లేవు. నెక్స్ట్, మొన్న దాసరి గారికి కూడా ఇలా అవుతుందని చెప్పారు. ఆయన బాగుండాలి. ఆయన చిన్నపిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చిన దగ్గర నుంచి ఎన్నెన్నో సేవలు చేయించే ఒక ట్రస్ట్ ఒకటి నడుస్తుంది. నేను దగ్గరుండి చూశాను. బాగుండాలి. పెద్దవాళ్ళు మనకు చాలా అవసరం. జయలలిత గారు అంటే ఆవిడ ఎంత బాధపడ్డారంటే నరక యాతన అనిపించారు పాపం. ఆవిడని బాగా అంటే బెడ్ మీదే ఉంచారు. ప్రాణాన్ని ఏ విధంగా తీయాలో ఆ విధంగా తీసి చంపేశారు. ఆవిడ చనిపోయిన వెంటనే నా దగ్గరికి రావడం, నాతో మాట్లాడడం. నేను 1 వీక్ ఏడ్చాను ఆవిడ గురించి. ఏదో భగవంతుడు ఒక లింక్ ఇచ్చాడని మాత్రం నాకు తెలుసు. చాలా మంచిది ఆవిడ పాపం. నాకు ఇలా కన్నీళ్ళు వస్తున్నాయంటే ఆవిడ ఇక్కడ వచ్చారని మాత్రం నాకు అనిపిస్తుంది. కొందరు కొన్ని చేయాలనుకుంటారు, కొందరితో చేయిస్తారు. అలా కొన్ని నాకు కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక విషయం జరిగింది. 2011లో మా మదర్ చనిపోయాక నేను తట్టుకోలేకపోయాను. 2 years బాగా ఏడ్చాను. నేను ఏడ్చిన తర్వాత మా హస్బెండ్ 9 months చనిపోయారు. మా మదర్ చనిపోయిన 9 months మా హస్బెండ్ చనిపోయారు. చనిపోయిన తర్వాత నాకు ఆయన హెల్త్ ఎందుకు పాడైందో తెలీదు. ఒక విచిత్రమైన లైఫ్, మ్యారేజ్ లైఫ్ నాది. వాళ్ళ మదర్ ఎప్పుడు ఆయన దగ్గరే పెట్టుకునేది. ఒక 13 సంవత్సరాల వివాహ జీవితంలో నా దగ్గర ఆయన ఉన్నది జస్ట్ ఒక 6 months. ఏమండి మీకు అర్థమైందా? ఆవిడకి ఎవరైనా చచ్చిపోయే ముందు దేవుడు ఫోన్ చేసి చెప్తారట. రామానాయుడు గారు 1 రోజులకి చచ్చిపోతారనగా చెప్పాడట దేవుడు. రామానాయుడిని చంపేద్దాం అనుకుంటున్నాను, ఏం చేద్దామంటే రానాని చంపేద్దాం అనుకున్నాడట. రానాని చంపేయమంటావా రామానాయుడిని చంపేయమంటావా నీవిని అడిగాడట. అప్పుడు అందట రామానాయుడు గారు అయితే అన్నీ చూస్తారు, రానా ఇంకా పిల్లాడు కదా, ఈ మధ్య పాపం మొన్ననే బల్లాల దేవుడు అయ్యాడు, అప్పుడే చంపేయడం ఎందుకులే, ముందు వాళ్ళ తాతను చంపే అందట ఈవిడే. ఇప్పుడు ఈ విషయంగానే అలా తెస్తే ముందు ఈవిడ తీసి లోపలేసేయాలి. శుభ్రంగా ఉన్న రామానాయుడు గారిని చంపించేసింది. గబ్బర్ సింగ్ రిలీజ్కి 10 రోజుల ముందట పవన్ కళ్యాణ్ చచ్చిపోతాడని ఈవిడికి తెలిసిపోయిందట. దాన్ని ఎలా ఆపితే ప్రేయర్ చేసి ఎలా ఆపితే ఆగుతుందో కూడా దేవుడు చెప్పాడట. అప్పుడు ఆ రకంగా ప్రేయర్ చేసిందట, పవన్ కళ్యాణ్ బతికాడట. దాని జనసేన పార్టీ వాళ్ళు అందరూ వచ్చి ఈవిడికి దండయ్యాలి. ఆర్య 2 రిలీజ్కి ముందు అల్లు అర్జున్ చచ్చిపోతాడని చెప్పారట. అంటే బాగా సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు వీళ్ళు చచ్చిపోతేనే చెప్తాడు దేవుడు ఈవిడికి. మనకులాంటి వాళ్ళు చచ్చిపోతే చెప్పడు. దాసరి నారాయణరావు గారి గురించి కూడా చెప్పాడట. ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు జయలలిత ఈవిడ పక్కనే ఉందట ఆత్మ. సిగ్గుంటుందండి ఇలాంటి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. మీరు కావాలంటే ఎవరైనా జ్యోతిష్కులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. నువ్వు భవిష్యత్తులో ఎలా అయిపోతావు అలా అయిపోతావు అని ఏదో కళ్ళజోడు పెట్టుకుని అలా చూస్తుంటాడు నీ వైపు తీక్షణంగా. కళ్ళు మూసేసుకుని కాసేపు గాలిలో చూస్తుంటాడు, చెయ్యలా పెట్టి భూతత్వంలో చూస్తుంటాడు. ఇవన్నీ చూసరికి మనమేమనుకుంటామంటే వీడికి ఏదో తెలిసిపోతుంది అనుకుంటాం. ఏం కాదు, డ్రామా. ఆవిడ మేకప్కే బోల్డ్ డబ్బులు అయ్యేలా ఉన్నాయి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చింది పాపం మా తల్లి. ఆవిడ బ్యూటీ పార్లర్ అంతా తిరిగి వచ్చి దేవుడు ఎక్కువ బ్యూటీ పార్లర్కి వెళ్ళమని కూడా దేవుడే చెప్పుకుని ఉంటాడు. నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళమ్మా, బాగా మేకప్లు వేసుకో, పెదాలకి లిప్స్టిక్లు, ఐబ్రోస్కి షేపింగ్లు మొత్తం అన్నీ చేయించుకో, అందంగా ఉండాలి తల్లి, మోడల్ డ్రెస్సులు వేసుకో అని చెప్పుంటాడు దేవుడే.
ఇదండి పరిస్థితి. ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు తెలుసు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి, దేవుడితో మాట్లాడేస్తూ ఉంటారు. మీకు ఒక స్వామీజీ ఫోటో చూపిస్తున్నాను చూడండి. తిరుపతికి చెందిన స్వామీజీ, లైట్లు ఉంచండి పర్లేదు. తిరుపతికి చెందిన స్వామీజీ, ఈ స్వామీజీ ఫేస్బుక్లో ఇతను చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఏమని పెడతాడంటే కామెంట్లో నెంబర్ పెట్టాలి మనది. మన నెంబర్ పెడితే ఆ నెంబర్ చూసి వీళ్ళ అసిస్టెంట్ ఒకడు మనకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మనకు టైం ఇస్తాడు. ఏ టైంలో మీరు గురుగారితో మాట్లాడాలో ఆ టైంకి మీరు ఈ దిక్కుమాల గురుగారికి ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే నీ భవిష్యత్తు, నీ జీవితం, నీకు సంబంధించినవన్నీ ఆడు చెప్పేస్తాడు ఆ పెట్టెల ద్వారా. ఎంతమందిని మోసం చేస్తున్నారు. దేవుని ప్రతినిధి అట, ఈయన ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళాడట. మరి నడుచుకుని వెళ్ళాడో సైకిల్ వేసుకు వెళ్ళాడో తెలియదు. అక్కడ ఎవరో గురువుగారు ఇతనికి మంత్రోపదేశం చేశారట. అది పట్టుకుని వచ్చారట. ఆ శక్తితో మీరు జాతకాలు ఇవి అవి ఏవి తేకుండానే, అంటే మొత్తం అందరినీ లాగేద్దామని, జాతకాలు లేని వాళ్ళు రారని, చాలామందికి జాతకాలే ఉండవు కదా, అందుకని వాళ్ళు రారని, బిజినెస్ బాగా నడదని, మాకు జాతకాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు, మీరు మనిషి వస్తే చాలు, అపాయింట్మెంట్ తీసుకోవాలి, మీకు ప్రసాదం ఇస్తారట. అది ఎలా వాడాలో కూడా ఈయన చెప్తాడట. ఈయన ఇంతకీ విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాలు, ఇటు సిటీ స్కాన్కి కూడా తెలియనివి ఈయనకి తెలిసిపోతాయట. సిటీ స్కాన్కి, ఎంఆర్ఐ స్కాన్కి, ఏ స్కాన్కి తెలియనివన్నీ ఈయనకి తెలిసిపోతాయట. మహా వైద్యులే కనిపెట్టలేని విషయాలు ఈయన కళ్ళతో స్కాన్ చేసి కనిపెట్టి చెప్పేస్తాడట. ఏం అక్కర్లేదండి, కొంత చిల్లర మూట కట్టుకుని వెళ్ళి, కొంత చిల్లర మూట కట్టుకెళ్ళి కరెక్ట్గా నెంబర్ చెప్పు, లేకపోతే డెప్ప ముగ్గిపోద్ది నీకంటే చెప్పగలడా? ఇందులో నేను ఎన్ని రూపాయలు మూట కట్టుకొచ్చానో అన్నీ చెప్పు, కరెక్ట్గా చెప్పావా, ఓకే. ఇందులో చిల్లర ఎంత ఉంది, 2 కాసులు ఎన్ని ఉన్నాయి, రూపాయి కాసులు ఎన్ని ఉన్నాయి, మారని 10 రూపాయల పావడాలు కూడా పెట్టాను ఇందులో, అవన్నీ ఉన్నాయి, కరెక్ట్గా చెప్పావా చెప్పు, లేకపోతే పిలక జారిపోద్ది నీకంటే చెప్పగలడా? చెప్పలేడు. ఫేస్బుక్లో ఇలాంటి దొంగలందరికీ దిక్కుమాలిన పబ్లిసిటీ ఒకటే. మాయగాళ్ళండి, దేవుడు తెలుసట, అన్నీ ముందే చెప్పేస్తాడు దేవుడు వీడికి. అన్నీ ముందే చెప్పేస్తే వచ్చిన వాళ్ళ దగ్గర 2000 3000 లాగేసుకోవడం ఎందుకు? ఆ దేవుడిని అడిగేయచ్చు కదా, ఆ దేవుడిని అడగొచ్చు కదా. రాజులు సంపాదించిన సంపద ఎంతో భూమి పాలైపోయింది, అది ఎక్కడుందో దేవుడిని అడిగితే చెప్తాడు కదా. పలానా చోటకెళ్ళి తవ్వునైనా అక్బర్ సంపాదించింది అక్కడుంది, ఔరంగజేబు సంపాదించింది ఎక్కడుందంటే ఇంకా బెస్ట్ కదా, అది తెచ్చుకోవచ్చు కదా వెళ్ళి. ఎంత దొంగలండి వీళ్ళు. సమాజం ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ప్రతినిధులుగా నమ్ముతుంది. మీరు గమనించండి ప్రియులరా, దేవుని ప్రతినిధి కేవలం వాక్యం తప్ప ఇంకెవ్వరు కాదండి. ఈ వాక్యాన్ని ఎవరి హృదయంలో నుండి అయితే దేవుడు బయటకు తీసుకొస్తున్నాడో వాళ్ళే దేవుని ప్రతినిధులు అవుతారండి. వాక్యం తప్ప, వాక్యాన్ని విసర్జించి ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసిన వాడు ఎవ్వడు దేవుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేడు. ఆ తండ్రిని గురించిన జ్ఞానం మనకి ఎప్పటికీ రాదు. ఈరోజు క్రైస్తవ్యం కూడా తండ్రిని గురించిన జ్ఞానాన్ని అభ్యసించడానికి ఇష్టపడట్లేదు. అన్ని చోట్ల మతం పేరుతో మనుషులు మోసగించేవాళ్ళు కనబడుతున్నారు. ఇలాంటి అద్భుతాలు చేసేస్తాం, అలాంటి అద్భుతాలు చేసేస్తాం, అలాంటి సూచక్రియలు చేసేస్తాం, ఇలాంటి సూచక్రియలు చేసేస్తాం, మా దగ్గరకు వస్తే ఇది జరిగిపోద్ది, అది జరిగిపోద్ది అని వెనక్కి తోసేసి శుభ్రంగా నూనె రాసి ఇంటికి పంపించేవాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో అందరూ తోపుడు బళ్ళు వేసుకొస్తున్నారు. తోసేయటం వెళ్ళిపోవటం, తోసేయటం వెళ్ళిపోవటం, ఇదే జీవితం అనుకుంటున్నారు. తోయించుకునే వాళ్ళకు కూడా సిగ్గులేదు మొత్తానికి. పాస్టర్ గారు నన్ను తోసేయండి, కింద పడిపోతాను, నేను ఇక్కడికి వచ్చిందే కింద పడిపోవడానికి. అసలు పడగొట్టడం అనేది దేవుని పని కాదురా బాబు, నిలబెట్టడమే దేవుని పని. పడగొట్టడం ఎవరి పని? సాతాను పని. అది మనకు అవసరం లేదు. వాక్యాన్ని విని మన బ్రతుకులు బాగు చేసుకోవాలి. కానీ ఈ పడగొట్టటాలు, నిలబెట్టటాలు, తోసేయటాలు, ఉమ్మేసేయటాలు ఇవన్నీ ఏంట్రా అంటే అర్థం చేసుకునేవాడు ఎక్కడూ లేడు ఈ సమాజంలో. ఎక్కడ చూసినా ఇలాంటి మోసాలు, మాయలు, ప్రతి చోట మోసపోయేవాళ్ళు, మాయలోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే మనకి సమాజంలో కనబడుతున్నారు ప్రియులారా. మీరు ఆలోచన చేయాలి, ఎంతమంది సమాజంలో రోజు రోజుకి మోసపోతున్నారో. మోసపోయే వాళ్ళ సంఖ్య విస్తారంగా ఉంది ఈరోజు దేవుని పేరిట. దేవుని పేరిట మోసం చేసే వాళ్ళ సంఖ్య విస్తారంగా ఉంది, దేవుని పేరిట మోసపోయే వాళ్ళ సంఖ్య కూడా విస్తారంగా ఉంది. వాక్యం లోతుల్లోకి వెళ్ళాలన్న ఆలోచన మాత్రం ఎవరికీ లేకుండా పోయింది. అది చాలా బాధాకరం. రైట్, ఆలోచన చేయండి. రాత్రి
దేవుణ్ణి తెలుసుకోవటం యందు ఇంకా జ్ఞానం ఇవ్వాలని పౌలు పర్యవేక్షణలో ఉన్న ఎపెసు పట్టణంలో ఉన్న క్రైస్తవుల గురించే ప్రార్థిస్తున్నాడంటే దేవుణ్ణి తెలుసుకోవటం అంత ఈజీ కాదు. అబ్రహాముకే టైం పట్టింది. ఎలా టైం పట్టిందో మీరు ఇప్పుడు ఒకసారి ఆ యొక్క జ్ఞానంలోనికి వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని వర్లరా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి. చాలా లోతైన జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇది మన జీవితాలకు పాఠం కావాలి, గుణపాఠం కావాలి. తండ్రిని మార్చేసుకున్న ఈ తనయులందరూ సత్యమెరిగి మరల తండ్రి దగ్గరికి తిరిగి రావాలి. తండ్రితో గొప్ప సంబంధాన్ని పెంపొందించుకోవాలి. లోక సంబంధంగా ఉన్న తండ్రిని, ఆ తండ్రి కాదు నిజమైన తండ్రిని తెలుసుకుని అసలైన తండ్రి దగ్గరకు వచ్చిన తనయులు వాళ్ళు తండ్రిని మార్చారు. అలాంటి నిజమైన తండ్రిని తెలుసుకోగలిగే స్థాయికి మనం తనయులుగా మారాలి. ఈ రెండు మీ జీవితంలో జరగాలి. అటుంటే ఇటు రావాలి, ఇటుంటే అటు పోవాలి. రైట్. ఇప్పుడు చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. ఇది చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై అబ్రహాముని ఏం చేశాడు? పిలిచాడు. ఆ పిలుపు ఎవరు విన్నారు? అబ్రహాము విన్నారు. విన్న వెంటనే అబ్రహాం ఏమైపోయాడు? దేవునికి లోబడిపోయాడు, దేవునితో వెళ్ళిపోయాడు. ఇది మనకి తెలుస్తున్నటువంటి సత్యం ఇక్కడ. కానీ ఈ పిలుపు మొదటి పిలుపు కాదండి. ఈ పిలుపు మొదటి పిలుపు అనుకుంటున్నారా? రెండో పిలుపు. మొదటి పిలుపుకు అబ్రహాము లోబడలేదు. క్రైస్తవ సమాజం బైబిల్ ఎలా చదవాలో తెలుసుకోవాలి ఈ రాత్రి. మొట్టమొదటి పిలుపుకు అబ్రహాము లోబడలేదు. అబ్రహాము లోబడింది రెండవ పిలుపుకి. అబ్రహాముకి దేవుని ప్రత్యక్షత 2 సార్లు జరిగింది ప్రారంభంలో, ఒక్కసారి కాదు ప్రియులారా, 2 సార్లు జరిగింది. అబ్రహాము కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అబ్రహాము ఆ కుటుంబ బంధాలకు చిక్కుకొని పోయాడు. అబ్రహాము తన తండ్రితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఏ తండ్రి? తెరహు అనే లోక సంబంధమైన తండ్రి. ఈ లోక సంబంధమైన తండ్రి చెప్పినట్టుగా వింటూ ఉన్న కాలం అది. లోక సంబంధమైన తండ్రికి లోబడి బ్రతుకుతున్నటువంటి కాలం. కానీ పరలోకమందున్న తండ్రి యొక్క ఆలోచనలు ఇంకా అర్థం కాని ఒక దశ అబ్రహాము గారి జీవితంలో మనకు కనబడుతుంది. లోతుగా ఆలోచన చేస్తే ప్రియులరా, ఇక్కడ మనకు కనబడింది పిలుపునకు లోబడ్డాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాలో అడగకుండానే వెళ్ళమన్న చోటికి బయలుదేరిపోయాడు అనేది మనకి ఇక్కడ కనబడుతున్న సత్యం పౌలు గారి ద్వారా. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా ఒకే చోట మొత్తం విషయాన్ని మనకి ఎప్పుడు తెలియజేయదండి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అన్నాడు. అంటే అంతా ఒకే చోట బైబిల్లో వ్రాయబడలేదు. ఏదో అరటిపండులు ఇచ్చి నోట్లో పెట్టినట్టు బైబిల్ ఉండదు. బైబిల్లో ప్రతి పుస్తకం చాలా ఇంపార్టెంట్. ఒకే విషయాన్ని అనేక పుస్తకాలలో 66 పుస్తకాల్లో అనేక చోట్ల దేవుడు ప్రస్తావిస్తూ ఉంటాడు. ఒక ముక్క తీసుకుని ఇక్కడతో అయిపోయింది, మాకు అర్థమైపోయింది అనుకుంటే పొరపాటు. ఒక సందర్భం మనకు లోతుగా అర్థం కావాలంటే బైబిల్ అంతా తిరగాలి. బైబిల్ అంతా తిరిగితే తప్ప ఒక సందర్భం మనకు లోతుగా అర్థం కాదు. ఇక్కడ చదువుకున్నాం మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదువుకుంటుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే అబ్రహాము గారు వెంటనే పిలుపుకు లోబడిపోయారు, పిలవగానే ఎక్కడికి వెళ్ళమంటారో అడగకుండానే వెళ్ళిపోయారు అనే భావన మనకి స్ఫురిస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ జరిగింది అది కాదు. మొదట దేవుడు మాట్లాడిన సందర్భం వేరు, తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత మరలా రెండవసారి సందర్భం ఇది. అసలు అబ్రహాము గారి చరిత్ర ఎక్కడుంది? ఆదికాండం. ఆయన చరిత్ర ఎక్కడ ప్రారంభమవుతుంది చూద్దాం ప్రియులారా. ఆదికాండం 11వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము హెబ్రీ పత్రికలో వ్రాయబడిన దాన్ని మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ హెబ్రీ పత్రికలు ఇప్పుడు మీరు ఏదైతే చదువుకున్నారో అది మైండ్లో పెట్టుకోండి. దేవుడిని తెలుసుకోవటం అనేది అంత ఈజీ కాదు అనే వాస్తవం మీకు ఈ రాత్రి అర్థం కావాలి. దానికోసం మీరు ముందు ప్రయాసపడాలనే సత్యాన్ని మీరు మొదట తెలుసుకోవాలి. రైట్. ఆదికాండం 11వ అధ్యాయము
ఆదికాండం 11వ అధ్యాయము 27 నుంచి చదువుదాం. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రాము అబ్రహామును నాహోరును వివాహం చేసుకునిరి. అబ్రాము భార్య పేరు శారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. శారయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానం లేదు. తెరహు తన కుమారుడుగా అబ్రామును 31 వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. 31 నుంచి జాగ్రత్తగా చూడండి. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు. ఎవరెళ్ళుటకు? మొత్తం ఫ్యామిలీ. ఎవరు తీసుకెళ్తున్నారు ఉంది అక్కడ చూడండి. 31 వచనంలో తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంది? తెరహు ఎందుకు కనానికి వెళ్దాం అనుకుంటున్నాడు? కనానుకు పిలువబడింది అబ్రహామా తెరహ? చెప్పాలి మీరు. కనానుకు పిలువబడింది అబ్రహామా తెరహ? ఎవరు? అబ్రహామే. మరి ఇక్కడ తెరహు మొత్తం సర్దింది ఎవరన్నట్టుగా వ్రాయబడింది? తెరహ అంటే ఎవరు? అబ్రహాం తండ్రి. రైట్. కనానుకు వెళ్ళుటకు, కనానుకు వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ దేవుడిది. కనానుకు వెళ్ళాలన్న కాన్సెప్ట్ ఎవరిది? దేవుడిది. అబ్రాము వెళ్ళేంత వరకు నువ్వు కనానికి వెళ్ళాలన్న సంగతి తెలీదు. బయలుదేరంటే ఏమైపోయాడు అబ్రాము? బయలుదేరిపోయాడు. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళాను. ఇది మనం చదువుకున్నాం హెబ్రీ పత్రికలో, మీరు జాగ్రత్తగా వినాలి. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలు వెళ్ళాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. కనానుకు వెళ్ళుటకు అనే దాన్ని రౌండప్ చేయండి. ఈ కాన్సెప్ట్ ఎవరిది? దేవుడిది. కనానుకు వెళ్ళుటకు అనే కాన్సెప్ట్ ఎవరిది? దేవుడిది. రైట్. వెళుతున్నది ఎవరంటే తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయిన తన కోడల్ని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి. ఎక్కడి నుంచట? కల్దీయుల ఊరను పట్టణములో నుండి. అంటే వీళ్ళు ఎక్కడుండేవారు? కల్దీయుల ఊరనే పట్టణంలో ఉండేవారు. దానికి ఇంకో పేరు కూడా ఉంది, చూపిస్తాను ఇప్పుడు మీకు. వీళ్ళు ఎక్కడుండేవారు? కల్దీయుల ఊరనే పట్టణంలో ఉండేవారు. ఈ కల్దీయుల ఊరనే పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. బాగా వినాలి, రాసుకోండి. అబ్రాహాము గారి ఫ్యామిలీ మొత్తం ఎక్కడ ఉంటుంది? కల్దీయుల ఊరనే పట్టణంలో ఉంటుంది. రైట్. ఈ కల్దీయుల ఊరనే పట్టణంలో ఉంటున్నప్పుడు వీళ్ళందరూ విగ్రహారాధికులే. అబ్రహాము కానివ్వండి, తెరహు కానివ్వండి, వీళ్ళందరూ విగ్రహారాధికులే. అది ఎక్కడ ఉంటుందంటే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను, యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట కనబడుతుంది చూడండి. అబ్రహాము గారి కుటుంబం అంతా కూడా దేవుని పిలుపు అబ్రహాముకు రాకమునుపు, తెరహుకు రాలేదంటే దేవుడి పిలుపు తెరహుకు రాలేదు. ఎవరికి వచ్చింది? అబ్రహాముకే వచ్చింది. అబ్రహాముకు రాకమునుపు ఈ తెరహు, అబ్రహాము గారి పితరులు, ఈ కుటుంబ సభ్యుల్లో చాలామంది ఎలా ఉండేవారంటే విగ్రహారాధికులుగా ఉండేవారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చూడండి. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు. జాగ్రత్తగా చూడాలి. ఈ తెరహు కుటుంబీకులు యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. యూఫ్రటీస్ నది ఒడ్డు నివసించేవారట వీళ్ళు. ఈ ప్రాంతాన్నే ఏమని పిలుస్తారో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఆ చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యూఫ్రటీస్ నది ఒడ్డున నివసించేవారు. నది నాగరికత, నదుల దగ్గరే నాగరికత ఉండేది. సింధు నాగరికత, సింధు నది దగ్గర. నైలు నది నాగరికత, దాన్ని ఈజిప్ట్ నాగరికత అంటారు. ఈజిప్ట్ సివిలైజేషన్, ఈజిప్ట్ నాగరికత. నదులున్న చోటే
జనాలు ఉంటారు, నాగరికత్వం వెలిసిల్లింది. ఏమంటే నదులు లేని చోట జనాలు ఉండరు, ఎందుకంటే నీరు లేని చోట మనిషి మనుగడ సాగించలేడు. రైట్. యూఫ్రటీస్ నది దగ్గర ఒక నాగరికత వెలసిల్లింది. ఆ నాగరికతే మనం సోషల్ పుస్తకాల్లో చదువుకున్నటువంటి ఒక గొప్ప నాగరికత, మొట్టమొదటి నాగరికత, చరిత్రలో మొట్టమొదటి నాగరికత. ఆ కాలంలో ఆ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు నివసించేవారు. ఎవరు? తెరహు కుటుంబీకులు. ఇప్పుడు మీరు చూశారు కదా, ఫ్యామిలీ మొత్తం ప్రయాణం మొదలెట్టింది. కల్దీల ఊరనే పట్టణం వదిలేసి ఎక్కడికి వెళ్దామని వెళ్తున్నారట? కనానుకు వెళ్ళుటకు అని ఉంది. కనానుకు వెళ్ళుటకు అని ఉన్న మధ్యలో ఏముంది? హారాల్లో కాపురం పెట్టారని ఉంది. రైట్. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, వాళ్ళ ఆ తెరహు ఫ్యామిలీ గురించి బైబిల్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అంత ఒక పుస్తకాలు ఉందా? అంత ఒక చోట ఉందా? లేదండి, చాలా చోట్ల ఉంటుంది. బైబిల్ అంటే అంతే. ఒక చిన్న మొక్క చదివేసి బైబిల్ అర్థమైపోయింది అనుకునేవాడు బుద్ధిహీనుడు. బైబిల్ మొత్తాన్ని చదివి అర్థం చేసుకోవడానికి, ఆ సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడే జ్ఞానవంతుడు. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అంటే ఇప్పుడు తెరహు కూడా ఎవరు? తెరహ ఎవరు? విగ్రహారాధికుడు. తెరహు విగ్రహారాధికుడు. అబ్రాము కూడా ఎవరు? విగ్రహారాధికుడే. అబ్రాము కుటుంబ సభ్యులందరూ ఎవరు? విగ్రహారాధికులే. వాళ్ళకి దేవుడు తెలియదండి. అబ్రాము మొదట దేవుడు తెలిసినవాడు కాదు. తెరహుకు అసలు తెలీదు. వాళ్ళందరూ కూడా విగ్రహాలను పూజించేవాళ్ళుగా ఉన్నారు. ఇతర దేవతలను పూజించిరి. అప్పటికే విగ్రహారాధన ఉంది. చాలా సంవత్సరాల క్రిందట విగ్రహారాధన. ప్రకృతిని పూజించేవారు. అంటే నిజదేవుడు తెలియక, ఆత్మ సంబంధమైన ఆలోచనలు లేక, కేవలం శరీర సంబంధమైన ఆలోచనలతో పూర్వీకులు ఉండేవారు. అప్పుడు అయితే నేను ఆ నది అద్దరి నుండి అంటే ఆ ప్రాంతం నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కనాను దేశమందంతట సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకుని ఇచ్చి తిని అన్నాడు. చూసారా ఎక్కడి దాకా తీసుకొచ్చారట ఇతన్ని? కనాను దేశానికి తీసుకొచ్చారట దేవుడు. ఎక్కడుండేవాడట ఇతను? యూఫ్రటీస్ నది ఒడ్డున ఉండేవాడు. అప్పటికి వీళ్ళందరూ ఎలా ఉండేవారు? విగ్రహారాధికులుగా ఉండేవారు. రైట్. ఇప్పుడు ఆదికాండానికి వచ్చింది. ఆదికాండానికి రండి. కల్దీల ఊరని పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. అప్పటి వరకు అబ్రాముకు దేవుడు తెలుసా? చెప్పాలి. అప్పటి వరకు అబ్రాముకు దేవుడు తెలుసా? తెలీదు. అప్పటి వరకు అబ్రాము దేవుడు పిలుపు విన్నాడా? వెళ్ళలేదు. ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమి స్టార్ట్ అవుతుంది చూడండి. 12వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 12వ అధ్యాయం. నేను చెప్పిన ప్లేసెస్, నేను చెప్పిన పేర్లు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. రైట్. 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి, అంటే సడన్గా యెహోవా వచ్చాడు ఎవరి దగ్గరికి? అప్పటి వరకు అబ్రాముకి ఎవరు తెలీదు? దేవుడు తెలీదు. అప్పటి వరకు అబ్రాము దేవుని పిలుపు వినలేదు. ఏమండి? అప్పటి వరకు వాళ్ళు ఎవరికి దేవుడు తెలీదు. కానీ కనానికి వెళ్ళిపోదాం అనుకున్నారా? క్వశ్చన్ అర్థమవుతుందా? కానీ ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు వీళ్ళు? కనానికి వెళ్ళిపోదాం అనుకున్నారు. దేవుడు తెలీదు, ఏమీ తెలీదు. నేరుగా దేవుడికి కూడా అదే ఆలోచన వచ్చిందంటారా? చదవండి 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి. ఎంత పర్టికులర్గా మెన్షన్ చేశాడు చూడండి. తండ్రిని మార్చాలి నువ్వు. ఈ తండ్రి నీకు నిజమైన తండ్రి కాదు. ఈ తండ్రి నిన్ను నడిపించే నడక సరైన నడక కాదు. ఈ తండ్రి నీకు చూపించే మార్గం సరైన మార్గం కాదు. నువ్వు అసలైన తండ్రిని తెలుసుకోవాలి. అబ్రామా, నువ్వు అసలైన తండ్రిని తెలుసుకోవాలి. నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు
75 ఏండ్ల ఈడు గలవాడు. ఇక్కడ మీకు ఏమర్థమైందండి? పిలవగానే వెళ్ళిపోయాడా లేదా? చెప్పాలి మీరే. పిలవగానే వెళ్ళిపోయాడా లేదా? అని డౌట్ పడ్డా? ఎక్కడికి వెళ్ళాలని అడిగాడా? వెళ్ళమంటే వెళ్ళాడు, అంతే. సర్దేసి బయలుదేరిపోయాడు. అబ్రాహాము తాను ఎక్కడికి వెళ్ళుచున్నాడో ఎరుగకయే అడుగకయే ఏమైనా వెళ్ళిపోయాను. ఇది మన బైబిల్ పాండిత్యం. మిమ్మల్ని మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాను. 12వ అధ్యాయం 1వ వచనానికి పైన అబ్రాహాముకి దేవుడి గురించి తెలుసా? తెలీదు. కానీ నీకు షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? అప్పటికే ఓ పిలుపు అయిపోయింది. ఇది ఎన్నో పిలుపు తెలుసా? 12వ అధ్యాయం 1వ వచనంలోది రెండో పిలుపు. కనానుకు వెళ్ళుటకు బయలుదేరింది. కనానుకు వెళ్ళుటకనే పదాన్ని పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. కనానుకు వెళ్ళుటకని వాళ్ళకి తెలీదు, కానీ బయలుదేరారు అంతే. తెరహు మొత్తం ఫ్యామిలీ మొత్తం బయలుదేరారు. కానీ అబ్రాముని హారానులో ఆపేసింది ఫ్యామిలీ. అబ్రాముని అతని ఫ్యామిలీ ఎక్కడ ఆపేసింది? హారాన్లో ఆపేసింది. నువ్వెలా చెప్తున్నావు అంటావు నువ్వు నన్ను ఇప్పుడు, అంతే కదా? నువ్వెలా చెప్తున్నావు అంటే నాకు దేవుడు బయలుపరిచాడు బిడ్డ అనాలా? ఎవడన్నంటే నమ్మేస్తావు, కానీ నేను అలా ఒప్పుకోను కదా. నేను నీకు అలా నేర్పించను కూడా. అలా ఎవడో ఎప్పుడూ నమ్మకూడదు. మనకి ఎక్కడ ఏది నమ్మినా మనకి ఎక్కడ ఎవిడెన్స్ ఉండాలి? బైబిల్లో ఎవిడెన్స్ ఉండాలి. బైబిల్లో క్లియర్గా ఉండాలి. అప్పుడే మనం దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం దాన్ని నమ్మాలి. ఇందుకు ఈ చరిత్రలో ఏం జరిగిందో మొదట మనకు తెలియాలంటే, ఈ కల్దీలు ఊరు అనే పట్టణం ఎక్కడుంది, యూఫ్రటీస్ నది అద్దరినంటే అక్కడ ఉన్న నాగరికత ఏంటి, ఇదంతా మనకు తెలియాలంటే ఇదే పరిశుద్ధాత్ముడు నూతన నిబంధనలో ఒక పరిపూర్ణమైన జ్ఞానాన్ని వ్రాయించారు. నిబంధనలో వ్రాయబడినటువంటి ఆ పరిపూర్ణమైన జ్ఞానాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే అపోస్తలుల కార్యాలు, దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడండి ఏమని రాయబడిందో. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? స్టెఫను ప్రధాన యాజకులతో నిలబడి మాట్లాడుతున్నాడు. చాలా హిస్టరీ చెప్పేశాడు. ఈ హిస్టరీ ఎవరికి తెలీదు? ప్రధాన యాజకులకు కూడా అప్పటి వరకు తెలీదు. ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళకే తెలీదు. వాళ్ళకే తెలియని సంగతులు ఇతను చెప్పేస్తుంటే తట్టుకోలేక రాళ్లతో కొట్టి చంపేశారు దుర్మార్గులు. అతనిలో ఉన్న ఆత్మను వారు ఎదిరింపలేకపోయారనే మాట ఉంటుంది అదే అధ్యాయంలో. అతనిలో ఉన్న ఆత్మని, ఆ పరిశుద్ధాత్మని వాళ్ళు ఎదిరింపలేకపోయారు. అంత గొప్ప ధైర్య సాహసాలతో స్టెఫను మాట్లాడుతుంటే నిశ్చేష్టులైపోయి విన్నారు. చివరికి తట్టుకోలేక స్టెఫన్ ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు దుర్మార్గులు, కనికరం లేని దుర్మార్గులు. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినండి, మీకు తెలియని సంగతులు చెబుతున్నాను వినండి అంటున్నాడు స్టెఫను. వినండి, మీరు వినాలి. అదేంటి, మేము శాస్త్రులం కదా, మేము పరిచయలం కదా, మేము ప్రధాన యాజకులం కదా, నువ్వు చెప్తే మేమండి ఏంటి? ఆటోమేటిక్గా అది ఉంటుంది లోపల. కానీ ఇతను అంటున్నాడు వినాల్సిందే. ఆత్మ చెబుతున్న మాట చెవిగల ప్రతి ఒక్కడు వినాలి. మాట్లాడుతున్నది స్టెఫనే, కానీ అతనిలో ఉండి మాట్లాడుతున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మని ప్రేరేపణతో స్టెఫను మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మీకు తండ్రి గురించి పూర్తిగా తెలీదు. తండ్రిని తెలుసుకోవటం అంత ఈజీ కాదు. మన పితరుడైన అబ్రహాముకే అదంత ఈజీ కాలేదు. అది ఎలా జరిగిందో చూడండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు, ఫ్లాష్ బ్యాక్. ఆదికాండంలో ఉందా? అది ఆదికాండంలో ఉందా? లేదు. ఆదికాండంలో తెరహు కుటుంబ సభ్యులందరూ ఎక్కడికి వచ్చారనుంది? హారానుకు వచ్చారనుంది. కానీ దాని మునుపు ఏం జరిగిందో చెప్తున్నాడు ఇప్పుడు స్టెఫను. హారానులో కాపురం ఉండక మునుపు మొసపుతోమియాలో ఉన్నప్పుడు, అంటే కల్దీల ఊరనే పట్టణంలో ఉన్నప్పుడు, యూఫ్రటీస్ నది అద్దరిని ఉన్నప్పుడు, మొసపుటోమియా నాగరికత చదువుకున్నారా? ప్రపంచ నాగరికతల్లో మొట్టమొదటి అతి ప్రాచీనమైన అతి పురాతనమైన నాగరికత ఏది? మెసపుటోమియా నాగరికత.
సోషల్ పుస్తకాలు తిరగేయండి, చరిత్ర పుస్తకాలు తిరగేయండి. ఆ చరిత్ర పుస్తకాల్లో కనబడుతున్న నాగరికతే మెసొపొటేమియా నాగరికత. ఈ మెసొపొటేమియా నాగరికత జరుగుతున్న కాలంలో నివసించిన వారే తెరహు, అబ్రహాము, నాహోరు, వీళ్ళందరూ అప్పుడు అక్కడ నివసించారు. అంటే మెసొపొటేమియా నాగరికత ఎవరిదే? అబ్రాహాము గారి పితరులది. అబ్రాహాము గారు కూడా అక్కడే నివసించేవారు, మెసొపొటేమియాలో నివసించేవారు. అతి ప్రాచీన నాగరికత. బైబిల్ చెబితే అలా చెప్పుద్ది, అంతేగాని ఎక్కడో అనగనగనగనగనగనగన ఒక పేదరాశి పెద్దమ్మ, ఆ పెద్దమ్మకి 7 కొడుకులు, వాళ్ళేమో 7 చేపలు తెచ్చారు, ఒకటేమో ఎండింది, 6 ఎండలేదు. ఇలాంటి దరిద్రపు కథలు చెప్పదు బైబిల్. కట్టు కథలు, కల్పిత కథలు, ఊహాగానాలు బైబిల్లో ఉండవు. నువ్వు చదువుకుంటున్న సోషల్ పుస్తకాల్లో కనబడే చరిత్ర ప్రస్ఫుటంగా బైబిల్ గ్రంథంలో సాక్షాత్కరిస్తుంది. అన్నిటినీ దేవుడు తెలియజేస్తాడు, ఎందుకంటే ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అతడు హారానులో కాపురం ఉండక మునుపు, మనకి ఆదికాండం దీన్ని రివీల్ చేయలా. ఆదికాండంలో ఈ వాస్తవాలు మనకు దొరకలా. ఆదికాండం చదువుతున్నప్పుడు మనకి ఇది అంత ఈజీగా అర్థం కాదు. ఇప్పుడు నేను మీకు ఇలా వివరించి అట్టిపండొలిసి నోట్లో పెట్టినట్టు చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమైపోతుంది. మీరుగా చదివేసుకున్నా మీకు ఇది అంత ఈజీగా అర్థం కాదు. చూడండి జాగ్రత్తగా. హారానులో కాపురం ఉండక మునుపు అంటే హారాల్లో కాపురం ఉండడానికి పూర్వం జరిగినటువంటి చరిత్ర. ఆ పూర్వం మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, దీన్నే ఏ ప్రత్యక్షత అంటారు? మొదటి ప్రత్యక్షత. మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, అక్కడ ఉండగానే ప్రత్యక్షమయ్యాడట. ఎక్కడ? కల్దీలు ఊరనే పట్టణంలో ఉండగానే. అందుకే తెరహు, అబ్రాము వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? బయలుదేరడం మొదలెట్టారు. బయలుదేరుతూ దేవుని పిలుపుకి ఇక్కడ లోబడకుండా హారాన్లో స్టే చేశారు. హారాన్లో చాలా రోజులు ఉండిపోయారు. కానీ వాళ్ళు నడక ఆపకూడదు. దేవుడు చెప్పేంత వరకు వాళ్ళు ఏం చేయాలి? ప్రయాణం చేస్తూనే ఉండాలి. దేవుడు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి. కనాను దేశమందంతటా సంచరింపజేశాను అంటున్నాడు దేవుడు. ఒక ప్రాంతంలో ఆపేశాడు, అది యెహోషువలో ఉంటుంది. కనాను దేశమందంతటా సంచరింపజేసి అన్నాడు. ఆ దేశాన్ని ఇంకా ఇవ్వలేదండి వాళ్ళకి. నీకును నీ సంతానమునకు ఇచ్చేదని అన్నాడు. కానీ వాళ్ళకేం అక్కడేం లభించలేదు. అందుకే వాళ్ళు గుడారాలు వేసుకు బతికారు. అక్కడ నుంచి మళ్ళీ ఐగుప్తుకు పోవడం. అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడ పోయారు? యోసేపు గారి కాలంలో ఐగుప్తుకు పోతారు. అక్కడ నుంచి మళ్ళీ చరిత్ర ఇటు తిరుగుద్ది. మోషే గారి కాలానికి వచ్చేసేంత వరకు ఇంచుమించు 420 సంవత్సరాలు, 430 సంవత్సరాలు గతించిపోతే తర్వాత కూడా. ఇదంతా చరిత్ర అండి, బైబిల్ చరిత్ర. ఎవడో కూర్చుని రాసేసిన కట్టుకథల పుస్తకం కాదు. మీకు గతంలో కూడా చెప్పాను, ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి. వాటి వెనక కేవలం ఒక్కొక్కళ్ళు మాత్రమే కనబడతారు. ఒక్కొక్క వ్యక్తులు మాత్రమే కనబడతారు. అన్ని మత గ్రంథాలు తీసుకోండి, ఒక్కో వ్యక్తి మాత్రమే ఉంటాడు బ్యాక్ బోన్గా. ఆ వ్యక్తే మొత్తం పుస్తకాలు రాసేస్తాడు. కానీ బైబిల్ విషయం అలా జరగలేదు. బైబిల్ ఆయా కాలాల్లో ఆయా ప్రవక్తల ద్వారా, ఆయా భక్తుల ద్వారా కొంచెంగా ఓపెన్ అవుతూ వచ్చింది. ఒకేసారి ఒకడు కూర్చుని రాసేసిన పుస్తకం బైబిలు కాదు ప్రియులారా. సుమారు 1600 సంవత్సరాల కాలం పట్టింది బైబిల్ పూర్తవడానికి. కానీ మిగిలిన పుస్తకాలు అలా కాదు. ఎవరో కాయని తన జీవితకాలంలో కూర్చొని రాసేస్తే వచ్చిన పుస్తకాలే మనకు కనబడుతున్నాయి సమాజంలో. కానీ బైబిల్ అలా కాదు. 1600 సంవత్సరాల కాలం పట్టినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం ద బైబిల్. రైట్, చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు. బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఏమని చెప్తున్నాడు దేవుడు అతను ప్రత్యక్షమై? నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరు. నువ్వు నీ దేశాన్ని వదిలే. అట్ ద సేమ్ టైం ఎవరిని వదిలే? విగ్రహారాధికులైన నీ స్వజనాన్ని కూడా వదిలే. వాళ్ళకి దేవుడు తెలీదు, దేవుడి కోసం ఎలా బ్రతకాలో తెలీదు, దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు, నిజమైన తండ్రి ఎవరో వాళ్ళకి తెలీదు. కనుక నీ తండ్రి ఇంటి వారిని నీ స్వజనమును అందరినీ విడిచి నా కోసం ప్రత్యేకింపబడి నువ్వు బయటికి రా అని పిలిచాడు. బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. నీకు దేశాన్ని చూపిస్తాను. కనానుకు వెళ్ళుటకని పైన రాయబడింది. ఎక్కడ?
రౌండప్ చేయమని అందుకే ఎక్కడ? ఆది కాండంలో. కనానుకు వెళ్ళుటకనే ప్రణాళిక ఎవరిది? అప్పటికి దేవుడిది. అబ్రహాముకి తెలీదు, తెరహుకి తెలీదు, ఎవ్వరికి తెలీదు. ఎక్కడికో వెళ్ళమన్నాడు, వెళ్తున్నారు అంతే. ఖాళీ చేశారు. కానీ అక్కడ అబ్రహాము చేసిన తప్పు ఏంటంటే వాళ్ళందరినీ ఎంటబెట్టుకుని వస్తున్నాడు. ఆ స్వజనాన్ని విడిచి రమ్మని దేవుడు పిలిచిన పిలుపులో వాళ్ళందరినీ వెంటబెట్టుకునే వచ్చాడు. ఆ విగ్రహారాధికులందరినీ వెంటబెట్టుకునే వచ్చాడు, ప్రత్యేకంగా రాలేదు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, 4వ వచనం, అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. చూసారా? దేవుడేమన్నాడంటే నీ స్వజనాన్ని విడిచిపెట్టు, నీ బంధుగణాన్ని విడిచిపెట్టు, ఆ పాత రోత జీవితాన్ని అంతటినీ అక్కడే వదిలేయి, నా కోసం బయటికి రా. ప్రత్యేకత కలిగిన వాడవుగా నన్ను అర్థం చేసుకోవడానికి నిజమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సత్యవంతుడైన దేవుడు, ఆకాశ మహాకాశాలకు ప్రభువు, నిన్ను సృష్టించిన వాడు, నీకు నిజమైన తండ్రి, నిన్ను సత్య మార్గంలో, మంచి మార్గంలో, ఉన్నతమైన మార్గంలో నడిపించగలిగే నిజమైన తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. రా అని అబ్రహాముకు పిలుపు వచ్చింది. ఇది మొదటి పిలుపు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, వాళ్ళని వదలలేదు, అందరినీ వెంట పెట్టుకున్నాడు, తెరహును వెంట పెట్టుకున్నాడు. వచ్చాడు. ఎక్కడి వరకు వచ్చారు? కల్దీల దేశం నుంచి, ఆ మెసొపొటేమియా నుంచి ఎక్కడి వరకు వచ్చారు? హారాను వరకు వచ్చారు. హారాన్లో నిలిచిపోయారు. హారాన్లో ఉండిపోయారు. ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడికి కదలట్లేదు, అక్కడే ఉండిపోయారు. అక్కడే కాపురం మొదలెట్టేశారు. తెరహు అక్కడే ఉండిపోయాడు, కుటుంబం అంతా అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత చూడండి, అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారాన్లో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత, చూసారా, ఆ తెరహ అనే విగ్రహారాధికుడు చనిపోయిన తర్వాత, తెరహ అనే అబ్రాము తండ్రి విగ్రహారాధికుడు, అతడు చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకొని వచ్చెను. 12వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతున్న పిలుపు మొదటి పిలుపు, తర్వాత వచ్చిన 2వ పిలుపు. ఈ 2వ పిలుపు అందే సమయానికే అబ్రాహాముకి అసలైన తండ్రి ఎవరో అర్థమైంది. ఈ తండ్రి చనిపోయాడు. ఇన్నాళ్ళు ఇతన్ని హారాన్లో నిలిపేసిన తండ్రి చనిపోయాడు. అతడు విగ్రహారాధికుడు. అతడు ఇంకితన్ని కదలనివ్వలేదు. ఇతడు అతన్ని వదలలేదు, అతని స్వజనాన్ని వదలలేదు, వాళ్ళ ఆచారాలు వదలలేదు, వాళ్ళకి సంబంధించిన దేన్ని వదలలేదు. వాళ్ళందరూ విగ్రహారాధికులు. వాళ్ళందరూ వీళ్ళతో కలిసే ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ వీళ్ళతో కలిసే ప్రయాణం చేస్తున్నారంటే వాళ్ళ ఆచారాలు మారతాయా? వాళ్ళ ఆలోచనలు మారతాయా? మారవు. లోకంలో నుండి ప్రత్యేకింపబడేంత వరకు తండ్రి మనకు అర్థం కాడు. అందుకే మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు ఎక్కడికి రావాలి? రక్షణలోనికి రావాలంటాడు అపోస్తుల కార్యాల్లో. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మన చుట్టూ దుష్టత్వం ఉందనుకోండి, అది మనల్ని ఏం చేస్తుంది? మంచి మార్గంలో వెళ్ళనివ్వదు. నువ్వు సీరియస్గా బైబిల్ చదువుదాం అనుకుంటావు, ఇంట్లో ఎవడో కొత్త సినిమా తెచ్చి పెడతాడు, ఇంట్లో వాళ్ళందరూ హోమ్ థియేటర్ పెట్టుకుని అదే చూస్తుంటారు. నువ్వు బైబిల్ చదువుతావా? నీ వల్ల కాదు. ఒక్కడో సీరియస్గా బైబిల్ చదివేద్దాం అనుకుంటావు, ప్రార్థన చేద్దాం అనుకుంటావు, ఇంట్లో వాళ్ళందరూ చిన్నారు పెళ్లి కూతురు, పెట్టులో పెళ్లి కూతురు, తట్లో పెళ్లి కూతురు చూస్తుంటారు. నువ్వు చదువుతావా? నువ్వు ప్రార్థన చేస్తావా? చెయ్యి. నీ చుట్టూ మందుగాళ్ళు ఉంటారు, మందుగాళ్ళు, వాళ్ళు తాగుతూ ఉంటారు. నువ్వు దేవుని కోసం బతికేగలవా? అదే రూమ్లో వాళ్ళతో ఉంటూ, అదే రూమ్లో వాళ్ళతో. గతంలో నీకు ఎప్పుడో అలవాటు ఉండేది అనుకో, ప్రభువులోకి వచ్చాక వదిలేసావు, ఇంకా దాని గొడవ లేదు, నీకు హాయిగా బతుకుతున్నావు. ఇప్పుడు ఈ రూమ్లో వీళ్ళతోనే కలిసి ఉండాలి. నువ్వేమో మంచినీళ్ళు దగ్గర బతికేవాడు, వాడేమో మందు నీళ్ళు దగ్గర బతికేవాడు. వాడికి నీకు చాలా తేడా ఉంది. నిన్ను వాడు పరిశుద్ధంగా బతకనిస్తాడా? నిన్ను సాతాను ఉండనిస్తాడా? దుష్ట సాంగత్యం దేవుని వైపుకు నిన్ను వెళ్ళనివ్వదు. అబ్రహాము గారు మొదటి పిలుపుకి ఎందుకు లోబడలేదో తెలుసా? ఆ కుటుంబపు ఛాయలింకా అతన్ని విడిచిపెట్టలేదు. అదే స్వజనంతో ఉన్నాడు, అదే తండ్రి ఇంటి వారితో ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చారు, ఈయనతోనే ఉన్నాడు ఆ తండ్రి. ఆ
ఆ తండ్రి ఏమైనా దేవుని కోసం బతికేవాడంటే కాడు. తెరహు విగ్రహారాధికుడు కాబట్టి అబ్రహాము కూడా అందులోనే కాలం గడిపేవాడు. కానీ సడన్గా నిజమైన దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతనికి ప్రత్యక్షమై, నేను నీకు చూపింపబో దేశమునకు వెళ్ళు, కనానది. అది కనానన్న సంగతి మెసొపొతేమియాలో ఉన్నప్పుడు అబ్రాహాముకు తెలీదు, హారాన్లో ఉన్నప్పుడు అబ్రాహాముకి తెలీదు. హారాన్ నుండి బయలుదేరి అక్కడికి వచ్చి ఆగేంత వరకు ఈ దేశమే అన్న సంగతి అబ్రాహాముకి తెలీదండి. కానీ అబ్రాహాము ఎందుకు ఆ మొదటి పిలుపుకు లోబడలేకపోయాడంటే తండ్రిని తెలుసుకోవటానికి అతనికి చాలా సమయం పట్టింది. ఆ పాత రోత జీవితాన్ని వదిలితే తప్ప అతడు తండ్రిని తెలుసుకోలేకపోయాడు. తండ్రిని తెలుసుకోగలిగే జ్ఞానం అతనికి లేదు. తండ్రిని తెలుసుకోగలిగేంతటి ప్రత్యక్షత గల మనస్సు అతనికి లేదు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. కొన్నాళ్ళకి తెరహు చనిపోయాడు హారాన్లో ఉండగానే. మెసొపొతేమియా నుంచి అనగా కల్దీలు ఊరనే పట్టణంలోంచి బయలుదేరారు, హారాన్ వరకు వచ్చారు. హారాన్లో ఉండగానే ఎవరు చనిపోయారు? తెరహు చనిపోయాడు. తెరహు చనిపోయిన తర్వాత మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అది ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో నుంచి మనకు కనబడుతుంది. అది అలా ప్రత్యక్షమైన తర్వాత అబ్రహాముకు మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఓ, నా తండ్రి తెరహు కాదు, నా నిజమైన తండ్రి తెరహు కాదు. మా నాన్న ఒక విగ్రహారాధికుడు, నన్ను విగ్రహారాధనలోనే నడిపించాడు, లోక సంబంధమైన ఆలోచనలోనే నడిపించాడు, లోక సంబంధమైన ఉద్దేశాల్లోనే నడిపించాడు. కానీ నా దేశమే ఇది కాదు, నా జీవితం ఎక్కడితో ముగిసిపోయేది కాదు, నా తండ్రి ఇతనే కాదు, నాకు అసలైన తండ్రి ఉన్నాడు, ఆయనే పరలోకమందున్న తండ్రి. ఆయనను పిలిచాడు. అయ్యో, నేను ఆయన పిలుపుకు లోబడకుండా వీళ్లతోనే హారాన్లో కాపురం పెట్టాను, నేను వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేకపోయాను, తండ్రిని సంపూర్ణంగా తెలుసుకోలేకపోయానని అనుకున్నాడు. కనుకనే ఇక అసలు లేటే లేదండి. తండ్రి పిలుపు వినబడగానే ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు అని కూడా అడగకుండా ప్రయాణం మొదలెట్టాడు. నువ్వు ఆగమంటే గాని ఇక నేను ఆగను. ఇక్కడ ఆల్రెడీ ఆగిపోయాను, అక్కడి నుంచి బయలుదేరి హారాన్లో ఆగిపోయాను. ఇక నువ్వు ఆగమని చెప్తే తప్ప నేను ఆగను. వెళ్ళిపోతుందా యాత్ర, కొనసాగుతుందా యాత్ర. కనానుకు వెళ్ళేంత వరకు అబ్రాహాము యాత్ర ఆగలేదు ప్రియులారా, కొనసాగుతూనే ఉంది. దేవుని పిలుపుకు లోబడిన తర్వాత జరిగింది అది. కానీ తన ఫ్లాష్ బ్యాక్లో దేవుని పిలుపుకు లోబడలేదు. ఇప్పుడు ఈ పాఠాన్ని బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నావు తెలుసా? ఈ లోకాన్ని విడిచిపెట్టనంత వరకు నువ్వు దేవుని తెలుసుకోవటం అసాధ్యం. నువ్వు క్రైస్తవుడు అయినా సరే, నువ్వు బాప్తిజం పొంది 100 సంవత్సరాలు అయినా సరే, నువ్వెన్ని సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్నా సరే, లోకపు ఛాయలు నీ బ్రతుకులో ఉన్నంత వరకు, లోకపు వ్యామోహాలు నీ బ్రతుకులో ఉన్నంత వరకు, దుష్ట సాంగత్యం నిన్ను వెంటాడుతున్నంత వరకు, నువ్వు దేవుని కోసం అన్న సంగతి నీకు అర్థం కానంత వరకు, అసూయ, క్రోధము, లోక సంబంధమైన ధనాపేక్ష, దౌర్భాగ్యపు కోరికలు నిన్ను అలుముకుని నిన్ను చుట్టుకుని నిన్ను నడిపిస్తున్నంత వరకు నువ్వు దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానాన్ని సంపాదించుకోలేవు. దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రత్యక్షత గల మనస్సు నీకు రాదు. అట్టి మనస్సు నీకు రావాలనే ప్రార్థన చేస్తున్నాడు పౌలు. ఆ మనస్సు నీకు రావాలని ప్రార్థన చేస్తున్నాడు. అబ్రాహాము సందర్భంలో ఏం జరిగిందో చూడండి. 5వ వచనం, ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక. 7:5 అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 5వ వచనం. అబ్రాహాముకి దేవుడు ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపడుతునని అతనికి వాగ్దానము చేసెను. చూసారా? అంటే అబ్రహామును ఒక దేశానికి వెళ్ళమన్నాడు తప్ప ఆ దేశాన్ని అబ్రహాముకి ఇచ్చాడా? పాదం పట్టునంత భూమిని కూడా అబ్రహాముకి దేవుడు ఇవ్వలేదండి. నీ సంతానానికి ఇస్తానన్నాడు. చూసారా? బైబిల్ మనం జాగ్రత్తగా చదువుతుంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రిని పిలువబడుతున్న అబ్రహామే దేవుణ్ణి తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయం అతని స్వజనాన్ని, ఆ తండ్రి ఇంటి వారిని, విగ్రహారాధికులైన ఆ తండ్రి కుటుంబాన్ని పూర్తిగా విడనాడేంత వరకు, ఆ ఛాయలు అతని జీవితంలో నుంచి వెళ్ళిపోయేంత వరకు అతడికి తండ్రి అర్థం కాలేదు ప్రియులారా. అతనికి తండ్రి అర్థం కాలేదు. ఇప్పుడు మీకు తండ్రి అర్థం కావాలంటే
మీరేదో ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేసి ఏదో మేము బతికేస్తున్నాం దేవుడి కోసం అనుకున్నంత మాత్రాన మీకు తండ్రి అర్థం కాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అబ్రాహాము ఎవరితో జోడుగా ఉన్నాడు? పేరుకు తండ్రే, కానీ ఎవరతను? విగ్రహారాధికుడు, ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతిని దైవంగా భావించినవాడు, నిజమైన తండ్రిని ఎరుగని వాడే తెరహు. నిజమైన తండ్రిని సంపూర్ణంగా తెలుసుకొనని వాడే తెరహు. అదొక అజ్ఞాన కాలం ప్రియులరా. అజ్ఞాన కాలంలో అబ్రాహాము ఉన్నాడు, మెసొపొతేమియా నాగరికత. అప్పుడు చూడండి ఏం జరిగిందో. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏంటి సాంగత్యం? వెలుగుకు చీకటితో ఏంటి పొత్తు? క్రీస్తుకు బెలియాలితో ఏంటి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మీరు ప్రత్యేకపరచబడండి అంటున్నాడు. మీరు ప్రత్యేకపరచబడండి, మీరు ప్రత్యేకంగా ఉండండి. కావున మీరు మా వారి మధ్య నుండి బయలువెళ్ళడి. 3వ లైన్. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి, ప్రత్యేకముగా ఉండుడే అన్నాడండి. చూసారా? 18వ వచనం చివరి మాట. అప్పుడు 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చివరి మాట. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అన్నాడండి. ప్రత్యేకముగా ఉండుడి. ఇదే మాట అలనాడు ఎవరికి తెలియబడింది? ఇదే మాట ఎవరికి తెలియబడింది? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకి మొదటి పిలుపులో వినబడింది. కానీ అబ్రహాము ఆ పిలుపు నుంచి, ఆ పిలుపులో సంపూర్ణంగా నిలిచినవాడు కాడు. తన స్వజనాన్ని వెంటబెట్టుకుని, ఆ విగ్రహారాధికుడిని తెరహును వెంటబెట్టుకుని హారాను వరకు వచ్చి హారాల్లో కాపురం పెట్టేశారు. హారాల్లో ఉండిపోయారు. ఇదే దేవుడు పంపించిన ప్లేస్ అనుకున్నారా? ఏమనుకున్నారో తెలియదు, ఉండిపోయారు అంతే. ఆ తెరహు అక్కడే ఉండిపోయాడు. కానీ వాళ్ళ స్వభావాలు మారలేదు, వాళ్ళ ఆలోచనలు మారలేదు. వాళ్ళు విగ్రహారాధికులుగానే ఉన్నారు, లోక సంబంధులుగానే ఉన్నారు. నిజమైన తండ్రిని తెలుసుకోలేకపోయారు. కానీ ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షమైన తర్వాత మారు మాటలాడకుండా మనోనేత్రములు వెలిగించుకుని వాడే తండ్రి చావును చూసి, ఈ తండ్రి కాదు నిజమైన తండ్రి, నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే పరలోకపు తండ్రి, ఆయన ఆకాశ మహాకాశములకు ప్రభువై ఉన్నాడు, నన్ను సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆ సృష్టికర్త మాటకు నేను లోబడాలి, ఆ సృష్టికర్త కొరకు నేను జీవించాలి, ఆ సృష్టికర్త చెప్పిన ప్రకారంగా నేను చేయాలనే స్థిర నిశ్చయతతో ఆ జ్ఞాన కాలంలోనే ఒక గొప్ప యోధుడుగా అబ్రహాము విశ్వాస వీరుడుగా ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ ప్రయాణంలో అతడు ఎన్నో విజయాలు చూశాడు. కుమారుని ఇస్తానన్న మాటను నమ్మాడు. కుమారుడు ఇస్తాడు, నా దేవుడు నా కుమారుని ఇస్తాడని నమ్మాడు. అతని గర్భం మృతతుల్యం అయిపోయినప్పుడు, అతని భార్య గర్భం కూడా మృతతుల్యం అయిపోయినప్పుడు, అయినప్పటికీ దేవుడు మా గర్భాలు తెరుస్తాడని నమ్మాడు. అతడు నమ్మినట్టుగానే ఆ నీతిమంతుడికి జరిగింది. అలాగే నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేని దేవుడు పిలిచినప్పుడు మారు మాట్లాడలేదు, ఇక వెనకాడలేదు. ఎందుకంటే ఫస్టే ఒకటి జరిగిపోయింది ఆల్రెడీ. అక్కడ అబ్రహాము చేసిన పశ్చాత్తాపం అతనికి తెలుసు. అక్కడ అబ్రహాము చేసినటువంటి లేట్ ఏంటో అబ్రహాముకి తెలుసు. అందుకే నీ కుమారుణ్ణి ఇచ్చే అంటే మారు మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు, కత్తి ఎత్తేసాడు. అప్పుడే దేవుడు ఆపుతాడు. అబ్రహామా, ఇవ్వాల్సింది నీ కుమారుణ్ణి కాదు, నా కుమారుణ్ణి. అక్కడ క్రైస్తవ ప్రపంచానికి బాగా పరిచయం ఉన్న పదం అక్కడే పడింది. ఏంటా పదం? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? దేవుడు చూసుకొను. దేన్ని దేవుడు చూసుకొను. మనం కూడా చాలా సందర్భాల్లో వాడుతుంటాం ఈ పదాన్ని. ఏమని? ఇల్లు కట్టడం లేదా, ఇల్లు ఆగిపోయిందా, యెహోవా ఈరే. బ్యాంకులో లోన్ రాలేదా, యెహోవా ఈరే. టైంకి ఆటో రాలేదా, యెహోవా ఈరే. ప్రతి పనికి మాలిన దానికి పదాన్ని వాడేస్తాం. కానీ ఆ పదం అర్థం తెలుసా మీకు? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు చూచుకుంటాడు. దేన్ని? బలిని. బలిని ఎవరు చూసుకుంటారు?
యెహోవా చూసుకుంటాడు. ఆ బలి నా కుమారుడితో నేనిచ్చేది అబ్రహామా, ఆ బలిని నేను చూసుకుంటాను. అందుకే సాదృశ్యంగా ఎవరిని పెట్టాను ఇక్కడ? గొర్రెపిల్లను పెట్టాను. ఈ గొర్రెపిల్ల ఎవరో తెలుసా? రాబోయే లోక పాపమును మోసుకునే దేవుని గొర్రెపిల్లకు సాదృశ్యం. రాబోయే లోక పాపమును మోసుకునే దేవుని గొర్రెపిల్లకు సాదృశ్యమే ఈ గొర్రెపిల్ల. అందుకే ఈ గొర్రెపిల్లని ఎక్కడ పెట్టాను? బలి యెహోవా చూచుకొనును, అదే యెహోవా ఈరే అంటే అర్థం. దాన్ని ఎలా పడితే అలా వాడేయకండి, ఎలా పడితే అలా వాడేయకండి, ఎప్పుడు పడితే అప్పుడు వాడేయకండి. ఆ పదానికి ఉన్న విలువను తగ్గించకండి. యేసుక్రీస్తు బలి గురించి ముందుగానే ఎవరికి తెలియజేయబడింది? అబ్రాహాముకు తెలియజేయబడింది. నీ కుమారుని కాదు అబ్రామా బలివ్వాల్సింది, ప్రపంచం కోసం నా కుమారుణ్ణి బలివ్వబోతున్నాను. ఈ బలి నేను చూసుకుంటాను, ఈ బలి ఇచ్చేది నేనే. నా కుమారుడు లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు అబ్రాము, యేసుక్రీస్తుని అర్థం చేసుకున్నాడు అబ్రాము. ఇలా అర్థం చేసుకుని విశ్వాసం అనే గొప్ప స్థాయి పొందాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిందో చూడండి అతని ప్రయాణం. నీ ప్రయాణం అన్న అంతే. ఒకేసారి నువ్వు హీరో అయిపోలేవు, ఒకేసారి నువ్వు గొప్పవాడి కాలేవు. కానీ అంచెలంచెలుగా నీ విశ్వాసం అభివృద్ధి పొందాలంటే దేవునిలో నువ్వు బలంగా నిలబడాలి. దేవుని కోసం ఒక ఉన్నతమైన సాధనంగా నువ్వు వాడబడాలి. అసలు నీ తండ్రి ఎవరో మొదట నువ్వు తెలుసుకోవాలి. ఆ తండ్రిని తెలుసుకోగలిగే ప్రత్యక్షత గల మనస్సు, ఆ తండ్రిని తెలుసుకోగలిగే జ్ఞానము నీకు రావాలి. మొదట నీ మనోనేత్రాలు వెలిగింపబడాలి, మొదట నీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. అదే యేసుక్రీస్తు చెప్తున్నారు. నిన్నటి దినాన మీరు విన్నారు, నా తండ్రి పనుల మీద ఉండాలని. మీరు ఎరుగరా? మీకు తెలీదా? నా తండ్రి పనుల మీద ఉండాలి. నన్ను గూర్చి, ఈ ప్రపంచాన్ని అంతటినీ గూర్చి, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ గురించి ఆలోచిస్తున్నటువంటి ఒక కన్న తండ్రి పరలోకంలో ఉన్నాడు. నువ్వు నా గురించి దుఃఖపడటం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి ఆయన దుఃఖపడుతున్నాడు. అందుకే నా తండ్రి పనుల మీద ఉండాలని మీరెరుగరా అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి ఆలోచన చేయండి. తండ్రిని తెలుసుకున్నాకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. తండ్రిని తెలుసుకున్నంత వరకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాలేకపోయాడు. తెరహ అనే తండ్రికి కుమారుడుగా మిగిలిపోయాడు. ఆరాన్లో తెరహ అనే ఒక లోక సంబంధమైన తండ్రికి కుమారుడుగా మిగిలిపోయాడు. కానీ ఈ తండ్రిని విడిచి ఆ తండ్రిని తెలుసుకునేంత వరకు అతడు ఒక లోక సంబంధిగానే ఉన్నాడు. కాబట్టి అలాంటి స్థితిలోనికి మనము రావాలని బైబిల్ మనకు బోధిస్తుంది. నిజమైన తండ్రిని తెలుసుకోండి, నిజమైన తండ్రిలో ఉన్నతులుగా ఉండండి. లోక సంబంధమైన ఆలోచనలతో ఉండకండి. లోకం ఇలాంటి ఆలోచనల్లో నుండి ఉండే తండ్రికి దూరం అయిపోయింది, తండ్రిని మార్చేసింది, వేరే తండ్రిని తండ్రిగా చేసేసుకుంది. దానికి సంబంధించిన సంపూర్ణమైన వివరణ రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు, లోతైన సంగతులు నేర్చుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీ పిల్లలకు విలువైన జ్ఞాన సంగతులు వివరించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీరు ఇస్తున్నటువంటి జ్ఞానానికి ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి. మేము ఎంతటి వారము తండ్రి, మేము చిన్నవారము ప్రభువా. మీ గొప్పతనం, మీ ప్రేమ, మీ ఔన్నత్యం, మీ కృప, మీ దయ మా పట్లుంచి ఎన్నో విలువైన సంగతులు మాకు నేర్పిస్తున్నారు. దయగలిగిన మా దేవ, మీ కృపలు మమ్మల్ని భద్రపరచండి. కూడి వచ్చిన మీ పిల్లల్ని భద్రపరచండి. కుటుంబాలతో తరలి వచ్చిన మీ పిల్లలు ఉన్నారు తండ్రి, మీ కుమారుని రాకడకు వారిని సిద్ధపరచండి. రేపటి దినాన ముగింపు దినం మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించండి. మీ కృపా బాహుళ్యం చొప్పున మమ్మల్ని కరుణించి ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని అందరినీ నిలువు పెట్టమని త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే.
సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ